హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. బ్లౌజ్ వెనక భాగము ముందుగా ఇలా మంచిగా సర్దుకోవాలండి. ఒకవేళ నేను చెప్పే ఐడియాస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. చంక భాగము కట్ చేసినప్పుడు మనకి ఈ నెక్ వైపు నుండి చంక వైపుకు లాగినట్టుగా వస్తుంది. ఒక్కోసారి టైట్గా ఉంటుంది, ఒక్కోసారి చంక దగ్గర కోసుకుపోయినట్టుగా అవుతుందండి. మనకు వేసుకున్న తర్వాత అస్సలు కంఫర్ట్ ఉండదు. అటువంటి అప్పుడు కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా చూసుకోవాలి. లేదంటే మనం చంక రౌండ్ బాడీ నాప్ తీసుకుంటే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇంకా నెక్ అయితే ఇక్కడికి ఉందండి. ఒకవేళ మీరు పైపింగ్ వేసేది ఉంటే ఆ ఫస్ట్ లైన్కి కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ నెక్. ఓకేనా? ఒకవేళ మీరు పంపకం వేస్తారు లేదా ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా ఫోల్డింగ్ చేసి కుట్టేది ఉంటే కనుక మీ కుట్టుకు ఎంతైతే తీసుకుంటారో 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని రౌండ్ ఇచ్చేసుకోండి. ఇంకా ఇక్కడ చంక రౌండ్ అయితే ఫిట్టింగ్ మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను నేను. చూసినట్టయితే కనుక చూడండి. పది ఇంచులు 10.5 ఇంచుల వరకు ఉందండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కొలుచుకుంటే నాకు 41 ఇంచులు వచ్చింది. నేను 10.5 మెజర్ పెట్టుకున్నాను. ఇలాగ కొలుచుకోవాలి. ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ మాత్రమే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటే ఇలా మొత్తము వెనక భాగము కొలుచుకోవాలి. అలానే ఫ్రంట్ పార్ట్స్ హుక్ పట్టి కాజు పట్టి ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొలుచుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది. 10.5 ఇంచులు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ 10.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకుందాం. 10 ఇంచుల పైన 2 గీతలు ఉంటే 10.5 ఇంచులు అంటారు. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. ఇంకా ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ప్రకారం అయితే ఆమె 7 ఇంచులు పొడవు పెట్టేసింది. నేను అట్లానే పెట్టేసి రౌండ్ ఇచ్చేసాను. రౌండ్ ఇచ్చినప్పుడు నాకు 9.5 వరకు మాత్రమే ఆ మార్కింగ్ అనేది వచ్చిందండి. కరెక్ట్గా ఉంది. కానీ 9.5 ఇంచుల చెస్ట్ సైజు పెట్టేసుకొని మనము ఇది డ్రాయింగ్ ఇలానే తీసామంటే కనుక మనకు పర్ఫెక్ట్ రాదనమాట. ఇక్కడ చూడండి. అదే నేను పావు తక్కువ 7 ఇంచులు పెట్టుకున్నప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు బ్లౌజు మెజర్మెంటు ప్రకారము పెట్టి చూసిన తర్వాత ఈ రౌండింగ్ ఇక్కడికి నాకు కరెక్ట్ వచ్చింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 9.5 ఇంచులే ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ రాదనమాట. కానీ మనకు రావాల్సింది 10.5 కదా. అయితే ఏం చేశానంటే ఒక 1/2 ఇంచు లేదా పావు ఇంచు పైకి పెట్టేసుకున్నాను. పావు తక్కువ 7 ఇంచులకు పెట్టుకున్న తర్వాత లైన్ పెట్టేసుకొని మళ్ళీ 1.5 ఇంచులకి మార్కింగ్ చేసేసి అప్పుడు చూసుకున్నాను. అప్పుడు చూసుకుంటే ఇలాగ చూడండి 1/2 ఇంచు కుట్టు కోసం వెళ్ళిపోతుంది. మనం బ్లౌజ్తో కొలిచినప్పుడు డైరెక్ట్గా ఇట్లా కొలవాలి. అదే మనం టేపు పెట్టి కొలిస్తే మనం కుట్టి ఎక్కడైతే వేస్తామో అక్కడ నుంచి కొలుచుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 ఇంచులు వచ్చింది. ఇలాగ చూసుకోవాలండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ది 7 ఇంచుల మార్కింగ్ పెట్టేసి 9.5 ఇంచుల చెస్ట్ సైజ్ ఉంది కదా, ఒకవేళ మీరు దాన్ని కట్ చేసేసుకొని బ్లౌజ్ మొత్తం అలా కట్ చేస్తారంటే కనుక ఖచ్చితంగా మనకి బ్లౌజు చంకల దగ్గర ఇగ్గినట్టుగా ఫోల్డింగ్ లాగా వస్తుంది. మనము బ్లౌజ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర శ్వాస ఆడుతూ మరియు చంక దగ్గరనేమో ఇట్లా గుంజినట్టుగా అవుతుందన్నమాట. అందుకని ఈ మెథడు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క బ్లౌజు మనం ఏంటంటే చెస్ట్ సైజు 36, 38, 40 దాన్ని బట్టి మనం అందాజాగా భుజాలు 6 పెట్టేసుకొని చంక పొడవు 6 పెట్టేసుకోవటం, 6.5 పెట్టేసుకోవటం ఇలా చేస్తూ ఉంటాము. కానీ ఇలా చేస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్ రాదు. ఈ మెథడ్ చూడండి, ఖచ్చితంగా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఒకవేళ నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. నేను మీ రజని. నా ప్రీవియస్ వీడియోస్లో ఇంకా ఉన్నాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చూడండి. ఓకేనా? ధన్యవాదాలు. ఇలా చంక రౌండ్ ఎక్కితే 9.5 ఇంచులు ఉంది.
చూసారు కదా, చంక రౌండ్ 9:30 వచ్చింది. ఇంకా ఛాతీ సైజు కూడా 10 పావు వచ్చింది. ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా వస్తుంది.